ప్రెజెంట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఒక బిందు ఆవేశం వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్కి సమీకరణం అనుకున్నాం. ఓకేనా? సో ఒక బిందు ఆవేశం వల్ల కలిగేటువంటి ఫ్రంట్ పెంచడం నువ్వే ఫ్రంట్ పెంచడం. ఒక బిందు ఆవేశం వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్కి సమీకరణం రాబట్టాం. విద్యుత్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ ఎంత చేశారంటే మనకు సమీకరణంలో V ఈజ్ ఈక్వల్ 1/4πε0 Q/R వస్తుంది. ఇది ఒక పొటెన్షియల్ సమీకరణం, విద్యుత్ పొటెన్షియల్కి సమీకరణం. దేనివల్ల? ఒక బిందువు వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణం ఏం ఇస్తారంటే V ఈజ్ ఈక్వల్ 1/4πε0 Q/R. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం ఏం చూస్తారంటే రెండు బిందు ఆవేశాలలో ఒక వ్యవస్థ తీసుకుంటాం. ఇవాళ ఒకటే బిందు తీసుకున్నాం. ఒకటే బిందువు వల్ల కలిగేటువంటి పొటెన్షియల్ ఎంత అంటే సరే V ఈజ్ ఈక్వల్ 1/4πε0 Q/R అని మనం చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో చెప్పింది. సో ఇప్పుడు ఏం చెప్తాం సార్ అంటే రెండు బిందు ఆవేశాల గల వ్యవస్థ స్థిర విద్యుత్ స్థిర శక్తికి సమాసాన్ని రాబట్టాలి. స్థిర విద్యుత్ స్థిర శక్తికి సమాసాన్ని రాబట్టాలి క్వశ్చన్. సో ఇందులో మనకు రెండు బిందు ఆవేశాలు తీసుకోమన్నాడు. రెండు బిందు ఆవేశాలు అంటే ఫస్ట్ ఏం తీసుకుంటాం సార్ అంటే Q1 అనేటువంటి ఒక ఆవేశాన్ని తీసుకుంటున్నాను. ఆవేశాన్ని ఎంత చూపిస్తారు? Qతో చూపిస్తారు. ఓకేనా? అంటే సో Q అనేటువంటి దాంతో ఒక ఆవేశాన్ని తీసుకుంటున్నాను. ఈ ఆవేశం చుట్టూ ఏం ఏర్పడుతుంది? విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. మాట్లాడండి. విద్యుత్ క్షేత్రం అనేది ఏర్పడుతుంది. దేని చుట్టూ? ఇక్కడ తీసుకున్నటువంటి ఆవేశం ఉంది కాబట్టి ఆవేశం చుట్టూ విద్యుత్ క్షేత్రం అనేది దాని చుట్టూ ఏర్పడుతుంది. ఓకేనా? సో అయితే ఏం చేస్తున్నాం సార్ అంటే దీని చుట్టూ ఒక ఏర్పడింది అనుకున్నాం. నెక్స్ట్ దీని నుంచి కొద్ది దూరంలో అంటే ఒక 6 దూరంలో తీసుకుందాం. ఓకేనా? 6 దూరంలో ఏం చేస్తున్నాం సార్ అంటే Q2 అని ఇంకొక ఆవేశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ప్లే చేస్తున్నాను. ఓకేనా? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిందువు అనుకుంటే ఇది B బిందువు అనుకోండి. సో B బిందువు కూడా ఎక్కడ తీసుకుంటానమ్మా? విద్యుత్ క్షేత్రంలో తీసుకుంటాను. దీని యొక్క విద్యుత్ క్షేత్రం Q. సో Q1 యొక్క విద్యుత్ క్షేత్రంలో 6 దూరంలో B అనేటువంటి బిందువు తీసుకుంటున్నాను. B అనేటువంటి బిందువు వద్దకి Q2 అనే ఒక ఆవేశాన్ని తీసుకొస్తున్నాను. తీసుకురావాలి అంటే ఖచ్చితంగా కొంత పని చేయాలి. ఓకేనా? కొంత వర్క్ చేయాలి. ఓకేనా? సో వర్క్ ఎంత సార్ అంటే W ఈజ్ ఈక్వల్ V Q2 అని వస్తుంది. W అంటే ఏంటి? మనం చేసినటువంటి పని. ఏం పని చేస్తున్నాం? Q2 అనేటువంటి ఒక ఆవేశాన్ని తీసుకొచ్చేసి B అనేటువంటి బిందువు వద్దకు జరపాలి విద్యుత్ క్షేత్రం. ఓకేనా? వ్యతిరేకంగా అప్పుడు చేసినటువంటి పని ఎంత సార్ అంటే W ఈజ్ ఈక్వల్ VB ఇంటూ Q2. ఎలాగైతే పని ఈజ్ ఈక్వల్ బలం ఇంటూ స్థానభ్రంశం ఎలాగ ఉంటుందో ఇది కూడా సేమ్. ఈ సమీకరణం మనం ఒక్కడ చూసాం. ఎక్కడ చూసినాం? ఎవరైనా చెప్తారా? ఎక్కడ చూసి పొటెన్షియల్ చదువుకోలే. V ఈజ్ ఈక్వల్ W/Q0 అని చదువుకుంటాం. Q0 అనే ఒక ఆవేశాన్ని అనంత దూరం నుంచి తీసుకొచ్చేసి ఓకేనా అందులో ప్లే చేయడం కొంత పని చేస్తాం. ఆ పనిని మనం ఏం చేస్తారంటే విద్యుత్ పొటెన్షియల్గా నిర్వచిస్తాం. విద్యుత్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ W/Q0. దాన్ని V అంటే ఏంటి సార్ అంటే పొటెన్షియల్ ప్రమాణాలు ఏంటి? వోల్ట్. గుర్తుపెట్టుకోవాలి. వోల్ట్ VOLT వోల్ట్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఆవేశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ప్లే చేస్తానికి కొంత పని చేస్తున్నాం. ఆ పని W ఈజ్ ఈక్వల్ అనేది VB/Q2. B ఏంటి సార్? B బిందువు కొద్ద జరుపుతున్నాం. ఓకేనా? ఏంటిది? Q2 అనేటువంటి ఆవేశాన్ని. సో అప్పుడు జరిగినటువంటి పని W ఈజ్ ఈక్వల్ VB/Q2. సో ఇక్కడ VB అనేది ఒక బిందువు వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్ ఎంత ఉంది? ఆల్రెడీ 1/4πε0 Q/R. B ఎందుకు రాసుకుంటారంటే ఇక్కడ B బిందువు జరుగుతుంది B సఫిక్స్ రాసుకున్నాం ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ 1/4πε0 Q/R ఇంటూ ఇంకేం రాయాలి? యాక్చువల్లీ Q1 వల్ల కదా. సో Q1 వల్ల కలుగుతుంది కాబట్టి B అనేటువంటి బిందువు వద్ద గీత పొటెన్షియల్ ఉంటుంది. సో 1/4πε0 Q1/R ఇంటూ ఏం రాసుకోవాలి? Q2 రాసుకోవాలి. ఇదంతా V. ఒక బిందువు వల్ల కలిగేటువంటి విద్యుత్ పొటెన్షియల్ గింత అది రాసుకున్నాం ఇంటూ Q2 రాసుకున్నాం. సో W ఈజ్ ఈక్వల్ Q1 Q2 ఓకే నా బై R 1/4πε0. So the W is equal 1/4πε0 Q1 Q2/R. ఓకేనా? సో ఇక్కడ మనం ఆవేశాన్ని తీసుకొచ్చేసి B
బి అనేటువంటి ఒక బిందువు వద్ద పెట్టాలి అంటే ఇంత పని చేయాలంట. W = 1/4πε Q1 Q2/r. ఇది ఏ రూపంలో నిల్వ ఉంటుంది సార్ అంటే స్థిర శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. ఏ రూపంలో? స్థిర శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. కాబట్టి సో అక్కడ చేసినటువంటి మొత్తం పని అనేది స్థిర శక్తి రూపంలో ఉంటుంది. సో దాని ఏ అక్షరం యు, నాట్ ఓ. ఓకే, యు అనేటువంటి లెటర్తో చూపిస్తాం. సో యు ఈజ్ ఈక్వల్ టు, మీరు ఫస్ట్ ఎలా చదువుకుంటారు, యు అనేది చదువుకోలే, స్థిర శక్తి 1/4πε Q1 Q2/r. ఓకేనా, యుతో చూపిస్తాం. స్థిర శక్తి అయినా గతి శక్తి అయినా శక్తి అయినా. ఓకేనా, సో u = 1/4πε Q1 × Q2/r. అంటే సో రెండు బిందు ఆవేశాలు. ఓకేనా, సో గల స్థిర విద్యుత్ వ్యవస్థ ఇది. దాని యొక్క స్థిర శక్తికి సమీకరణం ఇది. u = 1/4πε Q1 Q2/r. ఇది 4 మార్క్స్ అంతే. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మనం తీసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ Q1 అనేటువంటి ఒక చార్జ్ ఆవేశాన్ని తీసుకుంటున్నాను. ఆవేశం చుట్టూ ఏర్పడుతుంది, విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. రాయకండి, మెటీరియల్ ఉంది, డోంట్ రైట్. సో Q1 అనేటువంటి ఒక ఆవేశం తీసుకుంటున్నాను. ఏ అనేటువంటి బిందువు వద్ద దాని చుట్టూ ఏర్పడుతుంది, ఒక విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఆ విద్యుత్ క్షేత్రంలో B అనేటువంటి ఒక బిందువు తీసుకుంటున్నాను, r దూరంలో. B అనేటువంటి బిందువు వద్దకి Q అనేటువంటి ఆవేశాన్ని తీసుకురావాలి అంటే మనం కొంత పని చేయాలి. ఆ పని W = అంటే V × Q. VQ యాక్చువల్లీ, కానీ బి బిందువు జరుగుతుంది కదా, బీబీ రాసుకుంటున్నా. ఏం తీసుకొస్తున్నావు? Q అనేటువంటి ఆవేశం తీసుకొస్తున్నా, Q2 రాస్తున్నా. ఒక బిందువు వల్ల కలిగేటువంటి పొటెన్షియల్ ఎంత సార్ అంటే గింత, అదే కదా రాస్తున్నా, ఇంటూ Q2 రాస్తున్నా. అంటే మనం చేసినటువంటి మొత్తము పని అనేది స్థిర శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. కాబట్టి స్థిర విద్యుత్ స్థిర శక్తికి సమీకరణం ఏంటి సార్ అంటే u = 1/4πε Q1 Q2/r. ఓకేనా, సో కంప్లీట్గా అర్థమైతే ఈజీ మనం 4 మార్క్స్ రాసుకోవచ్చు. ఓకేనా, 4 మార్క్స్ టాపిక్. ఇంటికి వెళ్ళిపోతే ప్రిపేర్ చేయండి, చదవప్పుడు మళ్ళీ అంతా ఒకసారి అనిపిస్తుంది. చెప్పినప్పుడే మంచిగా అనిపిస్తుంది. రాష్ట్రప్పుడు రాయరాదు, ఇది చెప్తున్నా. రాష్ట్రప్పుడు ఇప్పుడు చెప్పినప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుందా, రాష్ట్రప్పుడు ఉంటుంది ఇబ్బంది. సో నెక్స్ట్ అనేది చెప్పు. ఒక ద్విధ్రువాన్ని తీసుకుంటున్నా. ఇంతకుముందు ఒకసారి చాప్టర్ పెట్టినాను, మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాను. ఓకేనా, సో ద్విధ్రువాన్ని ఏం చేస్తున్నా సరే ఒక విద్యుత్ క్షేత్రంలో, ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచుతున్నాను. ఓకేనా, ఏకరీతి విద్యుత్ క్షేత్రం ఎంత సార్ అంటే ఈ ఉన్నటువంటి ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఒక ద్విధ్రువాన్ని ఉంచుతున్నాను. ద్విధ్రువానికి ఎన్ని ఆవేశాలు ఉంటాయి? 2 ఆవేశాలు ఉంటాయి. ఒకటి -Q, +Q, -Q తీసుకుంటాం. ఓకేనా, ఇవి ఎంత దూరంలో వేరు చేయబడి ఉంటాయి? 2a దూరంలో. ఓకేనా, 2a దూరంలో వేరు చేయబడి ఉంటాయి. సో 2a మీన్స్ స్వల్ప దూరంలో, అంటే 2a దూరంలో వేరు చేయబడినటువంటి 2 సమాన వ్యతిరేక ఆవేశాల యొక్క వ్యవస్థను సముదాయాన్ని ఏమంటారంటే ద్విధ్రువం పిలుస్తారు. ఓకేనా, సో ఈ ద్విధ్రువం యొక్క ఆవేశాలు -Q, +Q తీసుకోవాలి. సో వీటిని మనం ఏం చేస్తున్నాం సార్ అంటే థీటా కోణం చేసేటువంటి విధంగా చెప్పేటప్పుడు వినాలి. ఓకేనా, రైట్. సో థీటా కోణం చేసే విధంగా ఈ అనేటువంటి ఒక విద్యుత్ క్షేత్రంలో, ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచుతున్నాను. ఓకేనా, ప్లే చేస్తున్నాను. అదే ఫస్ట్ మనం చేసుకున్నారా, ఒక ద్విధ్రువాన్ని తీసుకున్నాను. సో ద్విధ్రువం అంటే ఏంటిది? దానికి 2 ఆవేశాలు ఉంటాయి. ఆ 2 సమాన ఆవేశాలు వ్యతిరేకం. ఆ 2 సమాన వ్యతిరేక ఆవేశాలు 2a దూరంలో వేరు చేయబడి ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఉంచుతారా? ఒక విద్యుత్ క్షేత్రం ఉంచుతున్నాను. అది ఎటువంటి విద్యుత్ క్షేత్రం? ఏకరీతి విద్యుత్ క్షేత్రం. ఇక్కడ బాణం గుర్తు యారో మార్క్స్ అవి చూపిస్తాయి మనం. అంటే ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో నేను చేస్తున్నా, దాన్ని ఉంచుతున్నాను. ఉంచడం వల్ల దీనిపైన కొంత బలం పనిచేస్తుంది అనుకున్నాం కదా. ఎంత బలం పనిచేస్తుంది? F = QE. ఇక్కడ F = -QE బలం పనిచేస్తుందని మనం ఇంతకుముందు క్లాస్లో కూడా నేర్చుకున్నాం. ఈ 2 బాలాలు కూడా ఎట్లుంటాయి? సమానంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. సో సమానంగా ఉండి వ్యతిరేకంగా ఉండడం వల్ల దానిపైన ఏం పనిచేస్తుంది? బలయుగ్మ భ్రామకం లేదా టార్క్ పనిచేస్తుందని చదువుకున్నాం. బలయుగ్మ భ్రామకం లేదా టార్క్ పనిచేస్తుంది.
చెప్పినప్పుడు మ్యాక్సిమం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది అర్థం కానీ కాకపోతే తర్వాత విషయం ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఎన్నో టాపిక్ అయితే ఇది కొత్త టాపిక్, ఇంతకుముందు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటే కొద్దిగా రాష్ట్రం ఈజీ ఉంటుంది. సో ఈ ద్విధ్రువాని యొక్క దాని యొక్క పైన పనిచేసేటువంటి బలాలు ఏం చేశారంటే ఎఫ్ రెండు బలాలు. ఈ రెండు బలాలు కూడా సమానంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఆ డైపోల్ పైన బలయుగ్మ భ్రామకం లేదా టార్క్ అనేది పనిచేస్తుంది. అసలు టార్క్ అంటే ఏంటి సార్? టౌ అంటే సూత్రం ఉంది. టౌ ఈజ్ ఈక్వల్ బలం ఇంటూ లంబ దూరం. బలం ఇంటూ లంబ దూరం. ఓకేనా? బలం ఇంటూ లంబ దూరం వస్తుంది. ఓకే. సో ఆ టార్క్ పనిచేస్తుంది. టార్క్ అంటే ఏంటి సార్? దాన్ని తిప్పడానికి రొటేషన్ అవుతుంది, అది తిరగడం మొదలు పెడుతుంది. ఓకేనా? ఏది దీనిలో ఉన్నటువంటి ద్విధ్రువం అనేది తిరుగుతుందంట. దీనిలో ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచడం వల్ల తిరుగుతుంది. ఓకే. సో దీనిపైన టార్క్ తీసుకోవాలంటే బలం ఇంటూ లంబ దూరం. బలం అంటే ఇక్కడ ఏది తీసుకుంటారా? ఏదైనా తీసుకోండి, ఇష్టం. ఈ రెండు బలాలు పనిచేస్తాయి. రెండు బలాలు సమానం కాబట్టి ప్లస్ 2e అనేటువంటి ఒక బలాన్ని తీసుకుంటారు. లంబ దూరం ఎంత వచ్చింది ఆ రోజు? లంబ దూరం అంటే ఏంటి? ఈ రెండు ఆవేశాల మధ్య ఉన్నటువంటి లంబ దూరం అంటే ఇది. లంబం అంటే 90 డిగ్రీ ఉండాలి. 2a కాస్ట్ వేసుకున్నాం, సైన్ తీసుకున్నాం. ABC అనుకున్నాం కదా. ABC త్రిభుజం నుండి సో ABC త్రిభుజం నుండి అనేది ఇక్కడ కోణం ఇదే కదా. అంటే కోణానికి ఎదురు ఉన్నది ఎదుటి భుజం బై కర్ణం. ఎదుటి భుజం బై కర్ణం sin θ is equal. ఎదుటి భుజం ఇది AC by 2a కర్ణం. కర్ణం ఎంత? 2a కదా దూరం. 2a మరి మధ్యతనే కదా. రైట్. 2a ఏంటిది? దూరం, కర్ణం యొక్క దూరం. ఓకే. సో AC is equal to 2a sin θ. ఏ తీసుకున్నారా? ఏ తీసుకున్నారా? ఇష్టం. బిందువులు చేంజ్ అయినా మంచిది, ఏం కాదు. sin θ is equal to AC by AB అంటే 2a కదా. డైరెక్ట్ రాసిన 2a. ఓకేనా? 2a. సో AC is equal to 2a sin θ. లంబ దూరం ఎంత వచ్చింది మనకు? 2a sin θ వచ్చింది. ఈ 2a sin θ తీసుకొచ్చేసి ఈ లంబ దూరంలో సబ్స్టిట్యూట్ చేస్తాను. 2a sin θ. సో tau is equal 2a QE sin θ. ఓకేనా? సో మనం p నేర్చుకున్నాం కదా. tau is equal p is equal 2a ఇక్కడ చెప్పినాం కదా. p e sin θ. ఇక్కడ దాకా మనకు ఇంతకుముందు చాప్టర్ నేర్చుకున్నాం. tau is equal p e sin θ. లంబ అంటే టార్క్ అంటే ఏంటి? బలయుగ్మ భ్రామకం. tau is equal p e sin θ. ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే ఈ టార్క్ అనేది కొంత దూరం రొటేషన్ అవుతుంది, తిరుగుతుంది. ఎంత కోణం సార్ అంటే dt కోణం. dt కోణం చేస్తుంది, తిరుగుతుంది. dt కోణం తిరగడానికి అది చేసిన పని ఎంత సార్ అంటే dw అనుకుంటుంది. అర్థమైందా? dt కోణం అంటే స్వల్ప కోణం. మొత్తం ఒక్కసారి తిరుగుతూ టీడబ్ల్యూ తీసుకుంటాం. బట్ ఇక్కడ తీసుకునేది కొద్దిగా అంటే dt కోణం జరిగింది అనుకుందాం. dt కోణం స్థానభ్రంశం జరిగింది అనుకుందాం. అప్పుడు ఎంత చేసినటువంటి పని? dw. అప్పుడు dw is equal to tau dt రాసుకుంటాం. dw is equal to tau dt అంటే ఏంటి సార్? అక్కడ పని is equal బలం ఇంటూ స్థానభ్రంశం. బలం అంటే ఇదే కదా. టార్క్ కూడా బలమే. బలయుగ్మ భ్రామకం చెప్తాం కదా, అది కూడా ఒక బలమే. dt అంటే ఇది కోణం. dt అంటే ఇది కోణం. అప్పుడు dw ఈక్వల్ వచ్చింది tau dt. సో dw ఈక్వల్ tau అలాగే అనుకున్నాం కదా మనం. సో dw ఈక్వల్ p e sin θ dθ రాస్తున్నాం. ఓకే, ఇక్కడ అర్థమైందా? అంటే కొద్దిగా పని చేయడానికి dw ఈక్వల్ p e sin θ dθ రాస్తున్నాం. ఒకవేళ అది θ1 నుంచి θ2కి జరగడానికి కోణం తీసుకున్నట్టు కోణాలు అప్లై చేస్తున్నాం. θ1 నుంచి θ2కి జరగాలి. ఓకేనా? అప్పుడు అది చేసినటువంటి మొత్తం పనికి సమీకరణ రాబట్టాలి. మొత్తం పని కావాలి. కొద్దిగా పని వచ్చేసింది, మొత్తం పని రావాలంటే దాన్ని ఏం చేసినాం మనం? సమకలనం చేసినాం. ఇంతకుముందు కూడా ఒక చాప్టర్ క్వశ్చన్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నారు? సమకలనం అంటే ఏం చేస్తారంటే దిస్ లైన్ సమకలనం చూపిస్తాం. సో సమకలనం dw ఈక్వల్ వస్తుంది w మొత్తం పని. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఈక్వల్ వస్తుంది x వస్తుంది. అలాగే ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ dw ఈజ్ ఈక్వల్ టు
డబ్ల్యూ దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పుతారు టీటా 1 నుంచి టీటా 2 కి జరుగుతుంది అనుకుందాం ఆర్ లేకుంటే కదులుతుంది అనుకుందాం ఓకే సో డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ టీటా 1 టీటా 2 dw dw ఇస్ కలుగుతుంది మనకు ఆన్సర్ p sin theta d theta సో w is equal to p కాన్స్టెంట్ పక్కకు రాస్తాం ఇంటిగ్రేషన్ ఆఫ్ థీటా 1 థీటా 2 sin theta d theta ఓకేనా సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin theta d theta sin theta is equal to అంటే cos theta ఓకేనా cos theta sin theta is equal to cos theta సో cos రాసుకుంటే p cos theta theta 1 theta 2 ఇంటిగ్రేషన్ తర్వాత ఈ లిమిట్స్ ఎక్కడ చేస్తారంటే అవుట్ సైడ్ రాసుకోవాలి డీటీ ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎట్లా సార్ అంటే సో sin theta d theta is equal to cos theta ఓకేనా ఇంటిగ్రేషన్ ఇది డీటా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి sin theta is equal to cos theta d theta is equal to minus sin theta వస్తుంది ఓకే సో ఇక్కడ మనం తీసుకున్న సార్ అంటే p cos theta theta ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా సార్ అంటే ఒకసారి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా మైనస్ లోయర్ లిమిట్ సో సబ్స్టిట్యూట్ చేయండి w is equal to p cos theta 1 और theta 2 ये తీసుకున్నాం theta 2 మైనస్ cos theta 1 ఇది ఇప్పుడు మొత్తం జరిగినటువంటి పనికి సమీకరణం ఇది ఏ రూపంలో నిలవ ఉంటుంది సార్ అంటే స్థితిజ శక్తి రూపంలో నిలవ ఉంటుంది అని చెప్పిన కదా ఏ రూపంలో నిలవ ఉంటుంది స్థితిజ శక్తి మొత్తం చేసినటువంటి పని అనేది ఏ రూపంలో నిలవ ఉంటుంది సార్ అంటే స్థితిజ శక్తి రూపంలో నిలవ ఉంటుంది కాబట్టి u is equal to p cos theta 2 cos theta 1 తీసుకుంటుంది ఒకవేళ theta 2 is equal to 90 డిగ్రీలు అయింది అనుకుందాం ఏమైంది cos 90 ఎంత 0 cos 90 ఎంత 0 0 టర్మ్ మొత్తం అవుతుంది 0 అయింది రిమైనింగ్ టర్మ్ ఉంది మైనస్ p cos theta 1 ఆర్ theta ఒకటే ఉంది కాబట్టి theta రెండు ఉంటాయి theta 1 theta 2 ఓకేనా సో దెన్ ఈజ్ ఈక్వల్ ఇదంతా u ఈజ్ ఈక్వల్ ఓకే u ఈజ్ ఈక్వల్ మైనస్ p cos theta అర్థం ఇక్కడికి ఓకే అంటే స్థితిజ శక్తికి సమీకరణ రాబడుతుంది ఎక్కడ ఇది ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ద్విధ్రువాన్ని ఉంచడం వల్ల ఆ ద్విధ్రువం పైన చేసినటువంటి పని అనేది ఒక స్థితిజ శక్తి రూపంలో నిల్వ ఉంటుంది ఆ స్థితిజ శక్తి సమీకరణ రాబట్టినట్టు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ 4% మెటీరియల్ ఉంది ఓకే ఒకసారి చూడండి ఫస్ట్ ఇక్కడ అర్థం కాబట్టి అడగండి ఒకసారి చూడండి బోర్డు పైన